ఇది క్రికెట్ మ్యాచ్ కాదు. ఈడెన్ గార్డెన్స్ లో ఫిన్ అలెన్ సృష్టించిన సునామీ. 170 పరుగుల టార్గెట్, సెమీఫైనల్ ప్రెషర్. కానీ అలెన్ ముందు ఇవేమీ పని చేయలేదు. కేవలం 33 బంతుల్లోనే సెంచరీ. సిక్సర్ల వర్షంతో సౌత్ ఆఫ్రికా బౌలర్లు పని పట్టేశాడు. చోకర్స్ ట్యాగ్ ని చెరిపేద్దాం అనుకున్న ప్రోటీస్ కలలను కివీస్ పవర్ హిట్ ని ముక్కలు ముక్కలు చేసేసింది. న్యూజిలాండ్ ఈజ్ ఇన్ ద ఫైనల్. ఈ రోజు జరిగిన మార్చ్ 4, 2026 2020 వరల్డ్ కప్ మొదటి సెమీఫైనల్లో న్యూజిలాండ్ సృష్టించిన విధ్వంసం మామూలుగా లేదు. సౌత్ ఆఫ్రికాను చిత్తు చేస్తూ కివీస్ ఏకపక్షంగా విజయం సాధించి ఫైనల్లోకి దూసుకెళ్లిపోయింది. మొదట బ్యాటింగ్ చేసిన సౌత్ ఆఫ్రికా నిర్ణీత 20 ఓవర్లలో 169 పరుగులు చేసింది. ఒక దశలో 77 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో ఉన్న ప్రోటీస్ జట్టును మార్కో జాన్సన్ 55 పరుగులతో తన పవర్ హిట్టింగ్ తో ఆదుకున్నాడు. 170 పరుగుల లక్ష్యంతో సెమీఫైనల్ మంచి ఫైటింగ్ టోటలే అనుకున్నారంతా. కానీ అసలు సినిమా చేజింగ్ లో మొదలైంది. న్యూజిలాండ్ ఓపెనర్ ఫిన్ అలెన్ చారిత్రాత్మక విధ్వంసం సృష్టించాడు. సౌత్ ఆఫ్రికా బౌలర్లు బంతిని చేతిలోకి తీసుకున్నారో లేదో ఫిన్ అలెన్ తన బ్యాట్ తో ప్రళయాన్ని సృష్టించాడు. ఒక్కొక్క బంతి స్టేడియం దాటి బయటపడుతుంటే ఆఫ్రికా బౌలర్లు గుండెల్లో రైలు పరిగెత్తాయి. కేవలం 33 బంతులు 100 పరుగులు. వరల్డ్ కప్ చరిత్రలోని ఫాస్టెస్ట్ సెంచరీతో రికార్డులన్నీ బూడిద చేసేశాడు. సిక్సర్ల వర్షం, ఫోర్ల గర్జన. ఇది ఫిన్ అలెన్ సృష్టించిన మహా సునామీ. కేవలం 33 బంతుల్లోనే సెంచరీ బాది వరల్డ్ కప్ చరిత్రలోని ఫాస్టెస్ట్ సెంచరీ రికార్డు నెలకొల్పాడు. అలెన్ ఇన్నింగ్స్ లో 10 ఫోర్లు 8 సిక్సర్లు ఉన్నాయి. అతని హిట్టింగ్ చూస్తుంటే సౌత్ ఆఫ్రికా బౌలర్లు ఎక్కడ వేయాలో తెలియక తలలు పట్టుకున్నారు. మరో ఓపెనర్ టిమ్ సిఫెట్ కూడా హాఫ్ సెంచరీతో అదరగొట్టాడు. వీరిద్దరూ కలిసి పవర్ ప్లేలోనే 84 పరుగులు పిండుకున్నారు. ఫలితంగా న్యూజిలాండ్ కేవలం 12.5 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించి 9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. పాపం సౌత్ ఆఫ్రికా. వారి పరిస్థితి చూస్తుంటే ఏ క్రికెట్ అభిమానికైనా జాలి వేస్తుంది. అసలు వాళ్ళ దురదృష్టం ఏ స్థాయికి చేరిందో చూడండి ఒకసారి. మార్కో జాన్సన్ పోరాటం వృధా అయిపోయింది. 77 పరుగులకే 5 వికెట్లు పడిపోయిన స్థితిలో 6వ నెంబర్లో వచ్చి 30 బంతుల్లోనే 55 పరుగులు చేసి జట్టుకు గౌరవప్రదమైన స్కోరు అందించాడు. కానీ ఆ కష్టమంతా బూడిదలో పోసిన పన్నీర్ అయింది. సౌత్ ఆఫ్రికా బౌలర్లు కనీసం ఫైట్ ఇస్తారనుకుంటే ఫిన్ అలెన్ వాళ్ళని అసలు బౌలర్ లాగే చూడలేదు. 33 బంతుల్లోనే సెంచరీ బాది ప్రోటీస్ బౌలింగ్ ని ముక్కలు ముక్కలు చేసేశాడు. ప్రతిసారి సెమీఫైనల్ వరకు అద్భుతంగా ఆడి కీలకమైన మ్యాచ్ లో ఇలా చేతులెత్తేయడం సౌత్ ఆఫ్రికాకు అలవాటుగా మారిపోయింది. ఈసారి కూడా ఫైనల్ చేరతారనుకుంటే మళ్ళీ అదే పాత కథ అయిపోయింది. నిజంగా ఇది సౌత్ ఆఫ్రికా క్రికెట్ అభిమానులకు ఒక తీరని వేదన. టోర్నమెంట్ అంతా పులుల్లో గర్జించి సెమీఫైనల్ లేదా నాకౌట్ వచ్చేసరికి చేతులెత్తేయడం సౌత్ ఆఫ్రికాకు ఒక శాపంగా మారింది. అందుకే వారికి చోకర్స్ అనే పేరు స్థిరపడిపోయింది. చరిత్రలో ఇలాంటి దురదృష్టకర సందర్భాలు ఎన్నో ఉన్నాయి. అవన్నీ మీకు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సౌత్ ఆఫ్రికా చోకింగ్ హిస్టరీ కీలక ఘట్టాలు. 1992 వరల్డ్ కప్ వర్షం శాపం. ఇంగ్లాండ్ తో జరిగిన సెమీఫైనల్లో గెలవడానికి 13 బంతుల్లో 22 పరుగులు కావాలి. కానీ వర్షం పడటంతో డక్వర్త్ లూయిస్ రూల్ ప్రకారం ఒక్క బంతికి 21 పరుగులు చేయాలని స్కోర్ బోర్డు మీద పడింది. ఇది క్రికెట్ చరిత్రలోనే అతిపెద్ద అన్యాయం. 1992 వరల్డ్ కప్ ఆస్ట్రేలియాతో టై. సెమీఫైనల్లో గెలవడానికి చివరి 3 బంతుల్లో 1 పరుగు కావాలి. లాన్స్ క్లూజనర్ మరియు అలెన్ డొనాల్డ్ మధ్య రన్అట్ కన్ఫ్యూజన్ తో మ్యాచ్ టై అయ్యింది. గత రికార్డుల ప్రకారం ఆస్ట్రేలియా ఫైనల్ కు వెళ్ళింది. 2015 వరల్డ్ కప్ కివీస్ చేతిలో ఓటమి. మళ్ళీ న్యూజిలాండ్ తో జరిగిన సెమీస్ లో సౌత్ ఆఫ్రికా అద్భుతంగా ఆడింది. కానీ చివరి ఓవర్లో గ్రాంట్ ఇలియట్ సిక్సర్ తో మ్యాచ్ గెలిపించాడు. ఏబి డెవిలియర్స్ మైదానంలోనే ఏడ్చిన దృశ్యం ఎవరూ మర్చిపోలేదు. మ్యాచ్ మార్చ్ 4, 2026 అన్ని లీగ్ మ్యాచ్లలో అజేయంగా నిలిచి టేబుల్ టాపర్ గా సెమీస్ కు వచ్చిన సౌత్ ఆఫ్రికా మళ్ళీ అదే న్యూజిలాండ్ చేతిలో చిత్తుగా ఓడిపోయింది. ఫిన్ అలెన్ తుఫాన్ ఇన్నింగ్స్ ముందు వారి అజేయ రికార్డ్ గాలిలో కలిసిపోయింది. ఈ రోజు మ్యాచ్ హైలైట్స్ ఏంటంటే ఈడెన్ గార్డెన్స్ లో కివీస్ సునామీ. రచిన్ రవీంద్ర స్పిన్ మాయాజాలానికి సౌత్ ఆఫ్రికా బ్యాటర్లు విలవలాడిపోయారు. బ్యాటింగ్ లో ఫిన్ అలెన్, టీమ్ సిఫెట్ కలిసి ఆకాశానికి చిల్లులు పెట్టారు. రచిన్ రవీంద్ర స్పిన్ మాయాజాలం. టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న న్యూజిలాండ్ కు రచిన్ రవీంద్ర అద్భుతమైన ఆరంభాన్ని ఇచ్చాడు. తన క్లెవర్ స్పిన్ తో సౌత్ ఆఫ్రికా మిడిల్ ఆర్డర్ ను దెబ్బతీశాడు. కీలక సమయంలో 2 కీలక వికెట్లు పడగొట్టి ప్రోటీస్ జట్టు భారీ స్కోర్ చేయకుండా అడ్డుకున్నాడు. రచిన్ బౌలింగ్ వల్లే ఒక దశలో సౌత్ ఆఫ్రికా 130 పరుగులు కూడా దాటదు అనుకున్నారు. 170 పరుగుల లక్ష్యంతో బౌలర్ దిగిన న్యూజిలాండ్ ఓపెనర్లు ఫిన్ అలెన్ మరియు టీమ్ సిఫెట్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయారు. అలెన్ కేవలం 33 బంతుల్లోనే సెంచరీ బాది చరిత్ర సృష్టించాడు. బంతి ఎక్కడ వేసినా స్టేడియం దాటాల్సిందే అన్నట్టుగా బాదాడు.
అటువైపు టీమ్ సీఫెట్ కూడా తగ్గలేదు. మెరుపు హాఫ్ సెంచరీతో అలెన్ కు తోడవడంతో పవర్ ప్లేలోనే మ్యాచ్ సౌత్ ఆఫ్రికా చేతుల్లో జారిపోయింది. వీరిద్దరి హిట్టింగ్ తో న్యూజిలాండ్ కేవలం 12.5 ఓవర్లలోనే లక్ష్యాన్ని ముగించి ఫైనల్ కు దూసుకెళ్లింది. చూశారుగా కివీస్ సృష్టించిన ఈ రేంజ్ విధ్వంసాన్ని. నా అనాలిసిస్ మరియు ఈ అప్డేట్స్ మీకు నచ్చినట్లయితే లేట్ చేయకుండా ఇప్పుడే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ విషయాల కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ గంట గుర్తును గట్టిగా నొక్కండి. నోటిఫికేషన్లన్నీ మీ మొబైల్లోకి దూసుకొస్తాయి. థ్యాంక్ యూ. జై హింద్.